డీల్ వచ్చింది. ఆ డీల్ ఏంటంటే అవునా నిజమా 700 కోట్లు కొట్టైపోతున్నారు. ఆ డీలింగ్ అయితే నాకే వచ్చింది. ఒకవేళ నేను కాదన్నాను అనుకో, దేశం వాళ్ళకు డీల్ ఇస్తారు. అదే ఆ డీలింగ్ నేను ఒప్పుకొని దాంట్లోకి వెళ్ళి మొత్తం గవర్నమెంట్ అప్పగిచ్చేసి దాంట్లో కొద్దిగా నాకు సరిపడా కొద్దిగా తీసుకొని నేను ఈ డీలింగ్ చేస్తే సరిపోతుంది కదా అని నాకు ఆలోచిస్తున్నా. నేను దేవుడు లాంటి మన హర్షసాయి అన్న ఎంతో మందిని ఆదుకున్నాడు. ఇలాంటి దేవుడిని ఆదర్శంగా తీసుకుంటే తప్పు లేదనిపించింది నాకైతే. నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చెయ్యం. ఇప్పుడు నేను చేయలేను అనుకో, ఆ డీలింగ్ నాకు కూడా కాకుండా పోతుంది. నాకైతే హర్షసాయి లాంటి దేవుడు అన్న ఆదర్శంగా తీసుకోవాలని నాకు అనిపిస్తుంది. కరెక్టా కాదా, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ప్లీజ్. నేను ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే దేవుడు లాంటి ఎంతోమంది పేదలకు ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చిన, వాళ్ళ కోరికలు తీర్చిన హర్షసాయి ఒకవైపు, అతన్ని నిదర్శనంగా తీసుకోవాలా, లేకుంటే మనం ఈ డీలింగ్ వేరేలోకి వెళ్ళిపోతుందని చిన్న సజెషన్ ఇవ్వండి ప్లీజ్.